యూరియా కోసం ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పోరుబాట పట్టారు. బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తెలంగాణకు యూరియాను కేటాయించడం లేదని ఆరోపించారు. యూరియా కోటాను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు దగ్గర కార్డులు ప్రదర్శిస్తూ వారు ధర్నా చేశారు. అనంతరం కేంద్ర మంత్రి నడ్డాను కలిసి కాంగ్రెస్ ఎంపీలు ఆయనకు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణలో 8 సీట్లు ఎట్లయితే బీజేపీ పార్టీ ఓటు చోరీ చేసిందో ఇప్పుడు యూరియా చోరీ కూడా చేస్తుందని చెప్పి ప్రజలకి స్పష్టంగా తెలియజేస్తున్నాము. యూరియా కోసము మా పోరాటన పార్లమెంట్ ముందు నుంచొని ధర్నా కూడా చేస్తున్నాము. అడ్జర్న్మెంట్ మోషన్ ఫైల్ చేసినాము, 0 అవర్ ఫైల్ చేసినాము. నడ్డా గారిని కలిసినాము, రేవంత్ రెడ్డి గారితో పాటు మినిస్ట్రీని కలిసినాము, మళ్ళీ సెక్రటరీ ఫర్టిలైజర్ ను కూడా కలిసినాము. ఇంత అన్యాయం తెలంగాణ రైతుల మీద ఇంత ద్వేషం ఎందుకని చెప్పి బీజేపీ పార్టీని ఈ రోజు నిలదీసే అవసరం ఉన్నది. ప్రజలు కూడా చూస్తున్నారు. మేము రైతుల కోసం పోరాడతాము. యూరియా వచ్చేదాకా మేము గలం విప్పుతూనే ఉంటాము, పోరాడతాము. ఈ రోజు పార్లమెంట్ ఆవరణలో మకర ద్వారా ముందు మేము తెలంగాణ పార్లమెంట్ సభ్యులము మాకు రావాల్సిన యూరియా 9.8 లక్షల మెట్రిక్ టన్ల యూరియా తెలంగాణకు రావాల్సి ఉందే. పోయిన నెల జూలై వరకు 4 లక్షల వరకు ఇచ్చింది. మిగతా యూరియా ఆగస్టు మాకు 3.5 లక్షలు ఇమీడియట్ ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నడ్డా గారిని కలవడం జరిగింది. అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్ కూడా వచ్చి ఇక్కడ మంత్రి గారు నడ్డా గారిని కలవడం జరిగింది. మేము కూడా ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చిన మా మధురాయ్ గారు మా ఎంపీలందరూ కూడా ఈ రోజు కూడా మేము అడ్జర్న్మెంట్ మోషన్ మూవ్ చేసినాం. 0 అవర్ లో కూడా మాట్లాడతాం. డెఫినెట్ గా ఈ యొక్క నడ్డా గారు ఇమీడియట్ గా రైతుల్ని కాపాడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రైతుల కోసం యూరియా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. యూరియా ఎక్కడెక్కడ ప్యాడి ఉన్నది. యూరియా మా రాష్ట్రానికి బీజేపీ గవర్నమెంట్ ఇవాళ ఫర్టిలైజర్ సెక్రటరీ కూడా 3 గంటలకు కలుసుకున్నాం. అదే విధంగా ఇవాళ రైతులకు ఎంత అన్యాయం జరుగుతుందంటే రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. యూరియా లేక మక్కాలకు యూరియా లేక, వరి పంటకు యూరియా లేక పూర్తి స్థాయిలో యూరియా అందకపోవడం వల్ల రైతులంతా వర్షాలు పడుతున్న పంటకు ఈ పంటకు వాళ్లకు చావాలన్నా బతకాలన్నా చావు బతుకులో ఉన్న రైతులకు యూరియా అందించవలసిన అవసరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంది. మా గవర్నమెంట్ అక్కడ బదనాం చేస్తుంది.